ప్రతి ఒక్కరు అడుక్కోవాల్సిందే. లేదు నాకు అన్నున్నయి, నేను తోపుని, నేను తురుమునన్నా గానీ వాడు ఖచ్చితంగా ఎవడైనా అడుక్కోవాల్సిందే తప్పదు. ఆఖరికి పానీపూరి బండి దగ్గరనన్నా చిప్ప పట్టుకొని అడుక్కోవాల్సిందే. లైక్ దట్ యూట్యూబర్స్ అంతా కూడా లైక్స్ అడుక్కోవాల్సిందే. అడుక్కోకపోతే కొట్టరు. ఇప్పుడు నిన్న ఎపిసోడ్ రివ్యూస్ చూడుర్రి ఎంత హిలేరియస్‌గా వచ్చింది. ఎంత సూపర్ ఉన్నది. ఎవడు అంటే ఏంటి నా ఊహలు నా వీడియోలో నేను ఊహించే ఊహలు ఊహాతీతం లెక్కుంటాయి. అయినా గానీ దానికేమైనా లైకులు కొట్టిర్రా? కొట్టరు. 10,000 మంది వ్యూస్ చూసినా గానీ 1000 మంది లైక్ కూడా కొట్టలే. ఎందుకు? అంటే పాపం తాకుతదేమో లైకులు కొడితే. అట్లున్నారు జనాలు. ఏం చేస్తాం? కొట్టు 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 ఏ అడుగు ప్లీజ్ 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 ఇయన్నీ అడుక్కుంటే గానీ వర్కౌట్ అయితట్లేదు. అట్టున్నది మీ దయ మా ప్రాప్తం అన్నట్టున్నది. ఏమన్నా పైసలు అడిగిర్రా? లేదంటే ఏమన్నా అప్పు ఇమ్మన్నామా? ఇంకేదైనా ఉన్నదా? లైకే కదా! కొడితే ఏమైనా వత్తదా? ఏం కాదు. మళ్ళీ ఏమైనా ఖర్చు అయ్యేడుతుందా దాంతోటి? ఏందో ఇక నేను విడిచిపెడతాను. ఏం చేస్తాను చెప్పు. రైట్. నిన్న రివ్యూ చూడకపోతే చూడూరి కథ నాకు వచ్చింది. హిలేరియస్గా వచ్చింది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై రివ్యూ. కొన్ని పాయింట్స్ అటు ఇటుగా ఏమైనా అనిపిస్తుండొచ్చు కానీ రివ్యూ మాత్రం అసలు నవ్వుతో నా భవిష్యత్తు. యాక్చువల్లీ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద స్ట్రెస్, ఒక పెద్ద పంచాయతీ. గత గట్టి దక్కింది ఆయన. యాక్చువల్లీ అనవసరంగా మనం ఆ స్ట్రెస్ అంతా మన నెత్తిలోకి ఎక్కించుకుంటాం. అటువంటిది ఆ స్ట్రెస్ని రిలీజ్ చేసేలాగే ఎవరైనా రివ్యూ చెప్తే ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయరు. లేదు నాకు స్ట్రెస్సే కావాలంటే ఇంకా మస్తు మంది ఉన్నారు స్ట్రెస్ తెప్పించేటోళ్ళు. కంపల్సరీగా పోతాను మన మషనం అవుతుంది అనేటోళ్ళు ఉంటారు. ఆడ చూసుకోవచ్చు. ఏదో స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే కనుక మన దగ్గర రావచ్చు. తెలుసు కదా. మన వీడియోలు పొద్దునొకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి వేసుకున్నాం అనుకోరు. రిలాక్స్. రైట్, కంటిన్యూ. రైట్, మిడ్ నైట్ ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. రాత్రి పెద్దగా ఏం ముచ్చట్లేం లేవు కానీ మెయిన్గా ఏంటంటే దివ్యనికిత బాగా బాధపడుతుంది. దేనికంటే మోసం, దగా దగా మోసం అంటుంది. మరి ఆ మోసం ఏంది? అది మోసమైనా లేదంటే ఉత్త సమోసైనా? ఏడిది ముచ్చటనే చూద్దాం. దాంతోపాటుగా హైలైట్ అంటే గమ్మతి విషయం ఒకటి జరిగిందబ్బా. నాకు భలే అనిపించింది. అసలు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తే హిలేరియస్ ఉండేదబ్బా. మస్తు నమ్ముకొని తెచ్చిరలో మనం తెలుసా. అది మిస్ అయింది. అదొకటి మాట్లాడతా. అండ్ ఈ భరణి అన్న ఏదో చీటింగ్ చేసిండు, ఏదో జరిగిపోయింది. మరి నాగార్జున గారు వీడియో వేసి చూపించరు, ఓ కింద మీద అవుతుంది అనేది సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది కదా. నాగార్జున గారు అడిగి వీడియో వేసి చూపించారు, మొత్తం ఆగం అయిపోయింది, గత్తర అయిపోయింది అని చెప్పి అవన్నీ ఉన్నాయి కదా. మరి నేను మళ్ళీ చూసిన, వెనక్కి పెట్టుకొని చూసిన. కానీ ఎక్కడ చూసినా కానీ నాకేం మిస్టేక్ దొరకలేదు. సరే, నాకు ఒకటి అనిపించింది కానీ అది కూడా రాంగ్ అవుతుంది. అంటే నేను చెప్పినా కానీ అది ఏదో కావాలని చెప్పినట్టు ఉంటుంది. సరే, అదేందో చెప్తా. సరే, మిడ్ నైట్ ముచ్చట్ల కంటే ముందు క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయింది కానీ ఎత్తి మీద బల్బులు వలిగినాయి. బల్బులు ఆరిపోయినాయి. అన్ని బల్బులు ఆరిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇద్దరే మిగిలిరు. ఎవరు? కళ్యాణ్ బాబు అండ్ తనుజ. వీళ్ళిద్దరిలో ఎవరిని క్యాప్టెన్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ మామ ఎవరిని పంపిస్తే కళ్యాణ్ బాబు క్యాప్టెన్ అవుతాడు అని కూడా అనుకుంటాడు కదా. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు పంపించినా, సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు పంపించినా ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు అని ఆలోచిస్తాడు కదా. సో అదేవిధంగా మరి డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళంతా సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళంతా పేరు ఎవరెవరు ఉన్నారు అక్కడ? రీతు, సంజన, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, ఫ్లోరా షైని అండ్ శ్రీజ. రైట్, ఇక్కడ శ్రీజ ఎవరికి? పక్కా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే పీక్స్లో సపోర్ట్ చేస్తుంది. రైట్, ఇక్కడ శ్రీజ ఒక్కతే కళ్యాణ్కి సపోర్ట్ చేసేలాగా కనబడుతుంది సినారియో అంతా చూస్తే. అక్కడ వీళ్ళంతా అటు పోతారు కదా. ఇటు సైడ్ సోఫాల మీద కూర్చుండి దివ్యనికిత అండ్ పక్కన ఇమాన్యుల్ ఉన్నాడు. వీళ్ళిద్దరు అనుకుంటారు, లేదు అంతా తనజాదే, ఇంకేం లేదబ్బా, ఏముంది అక్కడ చెప్పు, ఇక అక్కడ ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారో చెప్పని చెప్పి ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. రీతు ఎవరిని సెలెక్ట్ చేస్తుంది? తనుజ అంటుంది. అవును, తనుజానే. కళ్యాణ్ కంటే తనుజకు మంచి క్లోజ్ ఫ్రెండ్, తనుజానే. సంజన ఎవరిని సపోర్ట్ చేస్తుంది? ఖచ్చితంగా తనుజానే సపోర్ట్ చేస్తుంది. మమ్మీ కంచాలగ్గా ఫేర్ డెసిషన్ తీసుకో, ఓకే అని అంటాడు. ఓకేరా అంటుంది. సంజన తనుజాకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే సాక్రిఫైస్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా తనుజాకే సపోర్ట్ చేస్తుంది. ఇక డిమాన్ పవన్ ఉన్నాడు. డిమాన్ పవన్ కూడా 100% తనుజాకే సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే తనుజ అంటే క్లోజు. ఈ కళ్యాణ్ తోటి లాస్ట్ టైం ఫ్యూ డేస్ నుంచి కొంచెం పడతలేదు. అప్పుడు పంచాయతీ అయింది కదా వాళ్ళిద్దరికి, అది క్యాప్టెన్సీ టాస్క్ తర్వాత. డిమాన్ పవన్ కూడా తనుజాకే సపోర్ట్ చేస్తాడు. తనుజాకే క్లోజ్. ఇప్పుడు రీతు వీళ్ళంతా. ఇంకెవరు? ఫ్లోరా తనుజాకే సపోర్ట్ చేస్తారు. తనుజ మంచిగా క్లోజ్గా ఉంటారు. కిచెన్ దగ్గర కూడా అప్పటి నుంచి కూడా పరిచయం, మంచి క్లోజ్గా ఉంటారు వాళ్ళు. సో తనుజాకే సపోర్ట్ చేస్తారు. కళ్యాణ్ తోటి ఏం లేదు ఫ్లోరాకి బాండ్. సంజన మా మమ్మీ ఎవరికి సపోర్ట్ చేస్తే ఫ్లోరా అలాగే సపోర్ట్ చేస్తుంది. తనుజాకి సపోర్ట్ చేస్తే కథం. సుమన్ శెట్టినా తనుజానే. ఒక్క శ్రీజ ఒక్కతే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది అని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అందరూ అక్కడ డిస్కషన్ చేసుకుంటారు కదా. అక్కడ ఎవరు కూడా తనుజాకి సపోర్ట్ చేయరు. తనుజాకి ఒకరు సపోర్ట్ చేస్తారు, సుమన్ శెట్టి అన్న. సంజన చేస్తుంది, నేను తనుజాకి చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. కాకపోతే కళ్యాణ్ పాపం డిజర్వ్డ్, పాపం అతనికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, సో ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కొల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట. ఇక్కడ మనం తనుజాని హేట్ చేయడానికి లేదు కాబట్టి చెప్తున్నా.
అంటే ఎవరిని హేట్ చేసేది లేదు, అంత మనోళ్ళే, అంత మన చుట్టాలే. కానీ ఇవాళ ఒకరు అట్లా అనిపిస్తారు, వాళ్ళు ఇట్లా అనిపిస్తారు. కానీ హైలైట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎవరు తనుజని హేట్ చేయట్లే, తనుజని వద్దనుకోవట్లేదు, కానీ కళ్యాణ్కి ఇద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమనుకుంటారు, మొత్తం సీన్ రివర్స్ అనుకుంటారు. అయ్యో ఇమాన్యుల్కి దివ్యనికిత ఇప్పుడు ఎంత మంచిది అనుకుంటారు. అసలు మొత్తం లైవ్ అంతా కూడా అదే, దివ్యనికిత చాలా మంచిది, చాలా మంచిది. సంజనక్క దగ్గరికి పోయి వాళ్ళ మమ్మీకి, అమ్మ దివ్యనికిత చాలా మంచిది అంటే చాలా మంచిది, నీకోసం కష్టపడ్డది నీళ్ళు దిగడానికి తెలుసా, చూసినావు కదా, నీకోసం నిలబడ్డది ఎవరు అనుకుంటున్నావు, నా తర్వాత తనే నిలబడ్డది, చిన్న పిల్ల ఎంత మంచిదో. ఆమె 100 క్యాలిక్యులేషన్లు ఎత్తుంది, చిన్నపిల్ల అని చెప్పి ఈయన అంటాడు. ఆమె 100 క్యాలిక్యులేషన్ చేస్తుంది ఒక మూవ్ తీసుకోవడానికి. చెస్సులో కదా పెద్ద పెద్ద చెస్ ఆడేటోళ్ళు 100 ఆలోచనలతోటి మూవ్ చేస్తారు కదా, ఆ టైప్లో అంత మూవ్ చేస్తుంది. ఈయననేమో చాలా చిన్న పిల్ల, అసలు ఎంత మంచిదంటే అంత మంచిది. లిటరల్లీ చెప్పాలంటే అసలు ఇమాన్యులే సరిగ్గా సంజన కోసం నిలబడలే. ఆ నీళ్ళు తీసి పక్కన దన్న తనుజకు పోస్తే అయిపోయేది. ఏమంటాడు, మళ్ళీ కూర్చుని బుద్రకిస్తాడు అన్నట్టు, అమ్మ నేను పక్కన తనుజ ఉంది, కానీ తనుజకు పోస్తే మళ్ళీ బర్నీ అయినా మందానంలో పోస్తాడు కదా, ఇప్పుడు బర్నీ అయినా మందానంలో పోస్తలేడు కాబట్టి నేను అక్కడ తీసుకుని పోయడం కరెక్ట్ కదా, అంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుంటే బాగుంటుంది కానీ అందరినీ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆహా, ఓహో, నువ్వు మీ మమ్మీని గెలిపియాలనుకుంటే ఏదైనా చేస్తావు, గెలిపియద్దని కూడా ఏం చేయవు. కానీ అబ్బా ఏమన్నా తిప్పిండా అనుకున్నా, గిట్ట 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 మంచిగా తిప్పిండు అబ్బా. రైట్, మంచి క్లోజ్ అయిపోయింది దివ్యనికితకి, మంచి క్లోజ్ అయ్యిండు. ఆ తర్వాత బర్నీ అన్న దగ్గర కూడా ఎంత మంచిది, అసలు అలాంటి పర్సన్ నేను ఎక్కడ చూడలేదు అన్నా, అసలు ఎంత జెన్యూను, ఎంత ఫేర్ చెప్తాగురి. అది లాస్ట్ది అన్నట్టు యాక్చువల్ డిస్కషన్. అసలు ఎంత మంచిది అన్న దివ్య, చాలా మంచి అమ్మాయి అన్న, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ జెన్యూను. రేర్ పర్సన్స్ ఉంటారన్న అట్లా. అసలు తను ఎంత బాధపడుతుందన్నా, నిన్ను నమ్మిన కాబట్టి నేను తనుజని నమ్మిన అని చెప్పి బాధపడుతుందన్న. బర్నీగా నేను నమ్మాను నేను, అందుకే నేను తనుజని ట్రస్ట్ చేయాల్సి వచ్చింది, కానీ తనుజ ఇలా చేస్తే నేను అనుకోలేదు, చాలా బాధపడుతుందన్న పాపం. తనుజ శ్రీజాకి కళ్యాణ్కి క్లోజ్ అయిపోయింది కాబట్టి మనోడికి ఏంటంటే మన బ్యాచ్ కాదు, యాక్చువల్లీ శ్రీజ అంటే నచ్చుతలేదు కంప్లీట్గా. ఇమాన్యుల్కి శ్రీజ అంటే కళ్యాణ్ అంటే అస్సలు నచ్చుతలేదు, వాళ్ళతో తిరుగుతుంది కాబట్టి తనుజ నచ్చుతలేదు, వాళ్ళతో తిరుగుతుంది. అండ్ అక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్గా ఏంటంటే బర్నీ అన్నకి క్లోజ్ అవ్వాలి దివ్యనికిత కాబట్టి ఇక్కడ అక్కడ నుంచి స్కెచ్ నరుకుంటూ వచ్చింది అబ్బా. అంత దివ్యనికిత వచ్చిన తర్వాత మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం మారిపోయింది. మో బ్రెయినీ, వెరీ బ్రెయినీ అబ్బా, మైండ్ గేమర్, మామూలు మైండ్ గేమర్ కాదు. మనిషి మైండ్ గేమ్ అనగా మనీషిది ఏం లేదు, మనిషి మైండ్ గేమ్ ఆలోచిస్తాడు, ఆ పర్సన్ గురించి తెలుసుకుంటాడు, ఆ పర్సన్ని అంటే బట్టబయలు చేయలేడు. ఈయననే గులిగి ఆయన లోపల అనుకొని పాప ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ మైండ్ గేమర్ ఏంటంటే ఈమె ఎవరిని ఎక్కడ ఎలా స్విచ్ చేసి ఎలా ఎక్కడ ఆఫ్ చేయాలి అదంతా తెలిసిన ఆమె గ్రేట్, బాగా తప్పు కాదబ్బా. అది రణరంగం అని చెప్పినప్పుడు, అది యుద్ధ భూమి అని చెప్పినప్పుడు, యుద్ధం ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ లవ్ అండ్ వార్. కాకపోతే మనం ఏంటంటే 2 యాంగిల్స్ చూస్తాం, ఒకటి గేమర్ పర్సెప్షన్లో చూస్తాం, ఒకటి హ్యూమన్ పర్సెప్షన్లో చూస్తాం. కానీ ఏమవుతుందంటే గేమర్ పర్సెప్షన్లో చూసి సపోర్ట్ కొడతాం, హ్యూమన్ పర్సెప్షన్లో చూసి ఓటేస్తాం. అర్థమైందా? మనలోనే 2 ఉంటాయి, 2 ఉంటారు. అయ్యో ఎలిమినేట్ అయిన తర్వాత అయ్యో ఎందుకు ఎలిమినేట్ అవుతాను. ఇప్పుడు సీజన్ 7లోనే రతిక ఉన్నంతసేపు రతిక రచ్చ ఎలిమినేట్ చేయరా అంటాం. రతిక ఎలిమినేట్ కాగానే అబ్బా రతిక లేకపోతే గేమ్ మజా లేదంటాం. థియేటర్లో మన లోపల ఉంది లోపం అంతా, వాళ్ళు కాదు. గేమర్ లాగా ఆడితే సపోర్ట్ కొడతారు, మళ్ళీ గేమర్ లాగా ఓవర్గా ఆడి దానివల్ల ఎవరన్నా ఒక్కరు డిఫెండ్ అయిపోయి ఏంటంటే సస్పెండ్ అయిపోయినారు అనుకో, అయ్యో పాపం రా వాళ్ళంతా నక్కజిత్తులో తెలివితేటలు వాడి పాపం వీళ్ళని ఆగం చేసారు, అయ్యో నా బిడ్డ అని వీళ్ళంట. అట్లా ఉంటుంది మనమే దొంగలున్నారు పచ్చి లంగలున్నారు మన లోపలనే. రైట్, ఇక్కడ ఏంది పాపం లేదు తనుజనే గెలిస్తే తనుజనే అన్నారు. కడిగేస్తే అక్కడ లోపల అంటే వాళ్ళ డిస్కషన్ లోపల ఏం తెలుసా మనకి చూపించలే కదా, మొత్తం ఫ్లోరా అంటది నో వన్ ఈజ్ దేర్ ఫర్ కళ్యాణ్, సో ఐ సపోర్ట్ కళ్యాణ్ అంటది. సుమన్ శెట్టి ఇంకా శ్రీజ స్టార్ట్ చేయకముందే ఇది సుమన్ శెట్టి అని ఏమంటాడు, తనుజ అంటాడు. యాక్చువల్లీ శ్రీజ చూస్తాడట సుమన్ శెట్టి అన్నకి బర్నీ అని చెప్తాడంట, తనుజ అని చెప్పేస్తాడంట. చెప్పేసరికి ఆయన వచ్చి తనుజ అన్నాడు అని చెప్పి అంటాడు. అఫ్కోర్స్ లేకపోయినా సుమన్ శెట్టి అని తనుజకి సపోర్ట్ చేస్తాడు అనుకో. తనుజ అన్నాడు. తనుజ అన్న తర్వాత ఇక రీతు ఉండేసి 3 వీక్స్ నుండి వాడికి స్కోప్ లేదు, అంటే శ్రీజ అక్కడ చెప్పేస్తానంట, వాడికైతే 3 వీక్స్ నుంచి స్కోప్ లేకపోయినా వాడు కష్టపడ్డాడు. ఫస్ట్ 3 వీక్స్, లాస్ట్ 2 వీక్స్లో మాత్రం వాడు చాలా కష్టపడి ఇచ్చిండు అంటే ఇక ఇక్కడ రీతు అంటుంది ఎస్ కరెక్టే, వాడికి 3 వీక్స్ అయితే స్కోప్ దొరకలేదు పర్ఫామ్ చేయడానికి, తర్వాత దొరికింది కానీ చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు, కరెక్ట్గా వాడుకున్నాడు, బాగా ఆడిండు. వాడు ఫిజికల్ గేమ్స్ ఆడిండు, మెంటల్ గేమ్స్ ఆడిండు, అన్ని రకాలుగా ఏదో ఒకటి చేసి అయితే బాగా కనిపించిండు, వెరీ నైస్. సో నేను రీతుకి సపోర్ట్ చేస్తాను అంటది. ఆ తర్వాత రీతు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాడు. డిమాండ్ పవన్ నుండి నా సపోర్ట్ అయితే కళ్యాణ్కే,
తనుజాకి క్యాప్టెన్ ఇస్తే క్యాప్టెన్సీ సరిగ్గా చేయలేదేమో అనిపిస్తుంది. ఆమె కొంచెం అగ్రెసివ్ అయిపోతుంది. వర్క్స్ దగ్గర కూడా అంత కొంచెం సీరియస్‌గా అయితది. అక్కడ ఆమె డీలింగ్ అంతా వేరే ఉంటది. కాబట్టి ఆమె తనుజ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్టెన్సీ చేయలేదేమో అని నేను అనుకుంటున్నా. సో, నా సపోర్ట్ కళ్యాణ్‌కే అని చెప్పిండు. ఫస్ట్ నేను క్లియర్‌గా చెప్తున్నా. నా సపోర్ట్ అయితే కళ్యాణ్‌కే అన్నాడు. నాకు నిన్న డిమాండ్ పవన్ నచ్చినంత ఎవరు నచ్చలేదబ్బా నిజంగా. నాకు అరే ఒక్కడు ఒంటిగున్నాడు. అక్కడ ఎవ్వరు సపోర్ట్ చేస్తలే. సపోర్ట్ చేసినట్టు కలరింగ్ ఇస్తారు తప్ప ఎవ్వరు సపోర్ట్ చేస్తలే. కానీ అతను బయటకొచ్చిన తర్వాత సపోర్ట్ కోసం ఆలోచించిండా? అసలు సపోర్ట్ నాకు చేయలేదని ఎవరినన్నా అన్నాడా? నో బ్లేమ్, నో బ్లేమ్ గేమ్ ఏది లేదు. ఇక మిగతా వాళ్ళన్న సింపతి డ్రామా నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్ లేదని ఈవెన్ శ్రీజ, కళ్యాణ్ నాకెవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు అది ఇదని అసలు అతను ఏం అసలు అవసరం లేదు అనుకుంటాడు. అదే ఎనీ సెంటర్ ఎనీ ఎనీ స్టేట్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టుగా ఒక్కడే. అసలు ఆ తోకను పెట్టుకోకపోతే భలే ఉండబ్బా. ఆ ఒక్క తోక చేయబట్టి మొత్తం ఆగమాగం అవుతుంది. కానీ డిమాండ్ పవన్ది మనం రీతుని పాయింట్అవుట్ చేసుకున్నాం. ఈ ఇండివిజువల్గా చూడండి, ఈ లవ్ ట్రాక్ అనేదే లేకపోతే రీతు తోపు గేమర్, సూపర్ గేమర్, సూపర్ పాయింట్స్ పెడుతుంది, సూపర్ ఆర్గ్యూ చేస్తుంది. అండ్ ప్రతి పర్సన్ని భలే అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకునే విధానంలో మాత్రం సూపర్ అనిపిస్తుంది. అండ్ ఈ డిమాండ్ పవన్ సైలెంట్గా ఉంటాడు, మస్తు గేమ్స్ ఆడతాడు, మస్తు పర్ఫార్మెన్స్ వైజ్గా ఇస్తాడు, ఇచ్చి పడేస్తాడు లిటరల్లీ. ఇద్దరు ఇండివిజువల్గా సూపర్. ఇద్దరు కలిసిరంటే వెయ్యిరా చెయ్యి వెయ్యిరా ఇక్కడ రైట్. నెక్స్ట్ ఇది అది అయిపోయింది కదా. ఇక ఇమాజిన్ మంట ఉంటాడు బయటగా. ఆయన కళ్యాణ్ సెలెక్ట్ అయిపోయింది అంటే కళ్యాణ్ క్యాప్టెన్ అయిన తర్వాత అసలు వీళ్ళు గెజ్ చేయలేదు, తన జానికి పక్కా అనుకుంటారు. కట్ చేస్తే ఇది వచ్చి వీళ్ళు చెప్తారు అన్నట్టు రిపోర్ట్ వచ్చి ఏదైతే రిజల్ట్ చెప్పేస్తారు. మా అందరం కలిసి మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. అయితే సంజన ఉండి సుమన్ శెట్టి అన్న నేను మాత్రం తనజా అనుకున్నాం. కానీ మెజారిటీ 4 ఓట్లు ఆయనకే పడ్డాయి కాబట్టి ఆయన అని చెప్పి అంటారు. అనగానే ఈ మనీలకి సర్వాన్ని కాలుతుంది, మొహంలో తెలిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సంచాలకు పేరు ఉండాలి, సంచాలకు పేరు ఉండి సంథింగ్ అంటూ ఉంటుంది, కామెడీ చేసినట్టు చేస్తారు అన్నట్టు. ఇక ఆ తర్వాత దివ్యనికిత ఇమాన్యుల్ బెడ్ కళ్యాణ్ ఒక నిమిషం రైట్. ఆ తర్వాత ఇక్కడ దివ్యనికిత ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు లోపల. ఒక ఎంబటే డిస్కషన్ కాదు, తర్వాత డిస్కషన్ ఇది. సో ఏంటంటే దివ్యనికిత అంటది, ఈ తనుజాకి ఎంత చేసినా మళ్ళీ బర్నీ గారు ఏం చేసినా ఎంత చేసినా ప్రతి దగ్గర నిల్చున్నా కానీ నాకు ఎక్కడ ఎప్పుడు నాకు సపోర్టే ఉండవు, నాకు సపోర్టే ఉండవు, నాకు సపోర్టే ఉండవు ఉంటుంది. ఏంటి అసలు దారుణం ఈ అమ్మాయి, చాలా టూ మచ్గా. అసలు బెట్ టాస్క్లో చెప్పిండు కూడా, బర్నీ గారు చెప్పిండు, బెట్ టాస్క్లో నేను పడేయలేదుగా అమ్మ, కళ్యాణ్ని రికమెండ్ కూడా చేసినమ్మా, కళ్యాణ్ దగ్గరికి పోయి నేను రికమెండ్ కూడా చేసినమ్మా అని చెప్పిండు. ఇన్ని చేసినా కానీ ఆయనకు ప్రేమ లేదు, నన్ను చూసుకోవట్లేదు. నా దగ్గరికి వచ్చి మా నాన్న అసలు నాతో మాట్లాడతలేదు, నాతో ఉండట్లేదు, నువ్వు వచ్చిన తర్వాత నీతోనే ఉంటావు, నాతో ఉండట్లేదు అని చెప్తుంది. అసలు అన్నీ చేసిందని చెప్పింది కదా, చెప్పిండు కదా బర్నీ గారు. చెప్పిన తర్వాత కూడా ఇట్లాంటిది, నాతో మాట్లాడట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. అసలు నాకు అర్థం కాదు. అంటే ఇమాన్యుల్ ఉండి నాకు కూడా అర్థమవుతలేదు, ఈమె ఎంత సపోర్ట్ చేసినా కానీ ఇట్టే ఉంటుంది, అసలు మొత్తం మారిపోయింది వాళ్ళతో కలిసినాక అన్నట్టు మాట్లాడతాడు ఇమాన్యుల్. నాకు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, కరెక్టే, ఇదంతా బాగానే ఉంది, డిస్కషన్ బాగానే ఉంది, కన్వర్జేషన్ బాగుంది. నిజంగా తనుజ ఎంత సపోర్ట్ చేసినా మళ్ళీ సపోర్ట్ లేదు, నాకు ఎవరు లేరు అన్నట్టే మాట్లాడుతుంది, కరెక్టే. కానీ ఇక్కడ కళ్యాణ్ని రికమెండ్ చేసిన అని చెప్పిండు. కళ్యాణ్తో మాట్లాడినా, కళ్యాణ్ నీతో కలిసి ఆడడానికి నేను మాట్లాడినా, రికమెండ్ చేసిన అని చెప్పి బర్నీ అన్న తనుజతో చెప్పిండు కదా. కళ్యాణ్తో నువ్వు ఎందుకు టై అయిపోయినావు అని చెప్పి వీళ్ళు కూర్చొని క్లాస్ బిక్కిరా నిన్న, ఈరోజు ఇట్లా మాట్లాడుకుంటారు. బర్నీ అన్న రికమెండ్ చేసిన కదా, మరి బర్నీ గారు రికమెండ్ చేసారు అంటే మరి బర్నీ గారిని అనాలి కదా, అట్లా రికమెండ్ చేస్తావు నువ్వు, వాళ్ళతో టై అయిపోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పాలి కదా. అతనితో టై అయిపోయినందుకు, అతనితో టై అయిపోయినందుకు అసలు మొత్తం తప్పు, రాంగు, వాళ్ళు కావాలని చేసిరు, సెల్ఫిష్గా ఆలోచించరు, వాళ్ళు పన్నాగాలు వేసారు, స్కెచ్లు వేసారు, స్ట్రాటజీలు ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ఆమెకు పేరు ఎక్కడ దొరుకుతుంది చెప్పు? బయటకు బిగ్ బాస్ గేట్ బయటకు రావన్నా, లేదంటే బిగ్ బాస్ని పిలిచి నాతో పేరుగా ఆడమని చెప్పాలన్నా, ఎవరొకరు గంతకు తగ్గ బొంతను ఎత్తుకోవాలి కదా. దొరికిండు, రైట్. ఇక దివ్యనికిత మా ఇమాన్యుల్ తోటి చెప్పుకుంటూ అసలు చాలా మోసం ఇది, ముందు ఒక మాట తర్వాత ఒక మాట, అసలు ఆమెతో టైఅప్ కావాలని మాకు లేనే లేదు. అసలు ఆ బర్నీ అన్నదే మొత్తం బర్నీ గారిదే అన్నది ఆమె, బర్నీ గారిదే మొత్తం మిస్టేక్. బర్నీ గారిని నమ్మాను నేను. ఆమె ఇద్దరు కలిసి వచ్చి ఆయన అన్నాడు, మనం ముగ్గురం ఒకరికొకరు సపోర్ట్ గేమ్ వస్తే ముగ్గురం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, ఒకరినొకరు తీసేది లేదు, ఒకేనా సపోర్ట్ చేసుకుందాం అని అంటే నేను సరే అన్నా. ఆ మొహం చూసి కూడా అనలేదు నేను, బర్నీ గారిని చూసి అన్నా. బర్నీ గారు అన్నారు కదా అని చెప్పి అక్కడికి పోతే ఏం చేసింది, అసలు ఎలా నమ్ముతావు మనిషిని అంటుంది. ఇక బాగా హట్ అయింది, మాట్లాడుతుంది. అయితే తనుజ బయటకు వచ్చి ఆ రూఫ్ టైల్ అతుకుపెట్టింది కదా, అతుకుపెట్టిన తర్వాత మనకి అదే ఎపిసోడ్లో చూపించారు కదా. ఆ తర్వాత అక్కడ ఏం మాట్లాడుతుందంటే దివ్య బాగా హట్ అయింది అని అంటుంది.
అంటే దేనికి అని కళ్యాణ్ అడుగుతాడు. ఒకటి నువ్వు క్యాప్టెన్ అయినావని, రెండోది నేను ఆమెకి సపోర్ట్ చేస్తా అని చెప్పి చేయలేదని చెప్పి, రెండోది నేను ఆమె లైట్ ఆఫ్ చేశాను కదా అందుకు అని చెప్తుంది. కళ్యాణ్ క్యాప్టెన్ అయినందుకు అంటే సఫర్ అవుతుందా అంటే పెద్దగా ఏం సఫర్ కాదు. ఎందుకంటే తనుజ వల్ల తన క్యాప్టెన్సీ దాంట్లో నుంచి వెళ్ళిపోయింది కాబట్టి, ఇప్పుడు తనుజ క్యాప్టెన్ అయితేనే ఫీల్ అవుతుంది దివ్య నిఖిత. కాబట్టి తనుజ కళ్యాణ్ క్యాప్టెన్ అయినందుకే హట్ కాకపోయి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆ పాయింట్ ఎక్స్ప్రెస్ చేయలేదు, నన్ను మోసం చేసింది తనుజ అనేది ఎక్స్ప్రెస్ చేసింది, కానీ ఎక్కడ కూడా కళ్యాణ్ క్యాప్టెన్ అయినందుకు బాధపడుతున్నాను ఎక్కడ అనలేదు. చాలా చోట్ల అందరి దగ్గర ఏడ్చింది. అంటే సుమన్ శెట్టి అన్నదోడు బాధ షేర్ చేసుకుంది, బర్నీ అన్న దగ్గర షేర్ చేసుకుంది, ఇమాన్యుల్ దగ్గర షేర్ చేసుకుంది, కానీ ఎక్కడ కూడా ఈ పాయింట్ మాట్లాడలేదు కళ్యాణ్ క్యాప్టెన్ అయింది కాబట్టి అని. కోర్స్ కళ్యాణ్ అంటే నచ్చట్లేదు ఆమెకి, కళ్యాణ్ నచ్చది, శ్రీజ నచ్చది. ఎందుకు నచ్చది అంటే ఈమె వచ్చేటప్పటికి అలా గ్రాఫ్ అట్లుంది, డౌన్లో ఉంది. నెగిటివ్ కంటెస్టెంట్స్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్స్. కోర్స్ ఈవెన్ ఇదే వారంలో లాస్ట్ 3 days బ్యాక్ వరకు కూడా కళ్యాణ్ గ్రాఫ్ మళ్ళీ పడిపోయింది. కళ్యాణ్ రుద్దిండా కథం, కళ్యాణ్ చేతుల్లో చేయి పెట్టిండా కథం నాశనం. ఈ రాఫ్ టైల్స్ అతుకు పెట్టేటప్పుడు కూడా మీద చేసి పట్టుకొని పోతాడు. ఈయన పెద్ద రాజు, ఆమె రాని అనుకుంటాడు. ఆమె ఏజ్లో పెద్దదిరా అయ్యా అంటే ఈ పిస వద్దులే, మళ్ళీ ఫ్యాన్స్ ఫీల్ అవుతుర్రు అయ్యా. మంచి చెప్పినా కానీ తప్పే, మంచి చెప్పొద్దు, మంచి చెప్పినా తప్పే, తప్పు. అవన్నీ వదిలేస్తే హీరో, లేదంటే జీరో. రైట్, దివ్య అయిపోయింది. ఆ తర్వాత సంచాలక్ బయాస్గా ఉన్నారా, బయాస్డ్ సంచాలక్ అని చెప్పి వాళ్ళ అమ్మని అంటా ఉన్నాడు అన్నట్టు కామెడీ చేస్తాడు. ఆ తర్వాత సంజన గారి బర్త్డే కదా, అందరు వచ్చి విష్ చేసిరు, యాపిల్ కట్ చేసి ముక్కలు తినిపించుకుంటూ హ్యాపీ బర్త్డే అని చెప్పారు. ఇక అందరు కూడా విష్ చేయడంతో పాటు యాక్చువల్లీ నాకు ఫ్లోరా గారు భలే అనిపించారబ్బా, కొంపలు అంటగా పని చేస్తారబ్బా, నాకు భలే అనిపిస్తుంది. రాత్రి బయట అంత అప్పటికే లైట్స్ ఆఫ్ చేస్తారు, అందరూ అలసిపోయి ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, కొంతమంది పడుకుంటున్నారు, కొంతమంది ఈ కేక్ కటింగ్, కేక్ కాదు యాపిల్ కటింగ్, యాపిల్ తినిపించి బర్త్డేలు అంతా చేస్తుంటే లోపల చపాతీలు చేస్తూ ఉన్నది. ఇక్కడ నేను నిల్చొని హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుతుందబ్బా, భలే అనిపించింది. ఆ తర్వాత దివ్యనికితో వచ్చి మీరు వెళ్ళండి అన్నది. వెళ్ళండి అన్న తర్వాత ఈమె బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటే లోపలికి వస్తుందిలే. వీళ్ళంతా ఇక్కడ ఇదంతా జరుగుతూ ఉంది, బర్త్డే అదంతా సెలబ్రేషన్ లాగా చేస్తారు. అంటే అక్కడ ఏం చేసిందంటే రీతు ఒక చిన్న ప్లాన్ చేసింది అన్నట్టు, ఉన్నోళ్ళ బర్త్డేలలో ఎట్లుంటుందట అంటే అని చెప్తే, అంటే ఆమె అంటుంది రిచ్ మ్యాన్స్ బర్త్డేస్ అని చెప్పి, ఒక పర్సన్ బర్త్డే అయితే ఆ పర్సన్ నాకు ఎందుకు ఇష్టమో, ఆ పర్సన్లో గుడ్ క్వాలిటీస్ ఏంటి అని చెప్పేసి బర్త్డే విష్ చెప్పడం. ఇది ఉన్నోళ్ళ బర్త్డేస్లలో ఇట్లా జరుగుతుంటుంది కానీ అని చెప్తుంది. అండ్ సరే స్టార్ట్ చేస్తారు. ఇక కళ్యాణ్ చెప్తాడు, సంజన గారిని నేను ఫస్ట్ నెగిటివ్గా అనుకున్నా, ఫస్ట్ తప్పుగా అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది తను చాలా జెన్యూన్ అని చెప్తాడు. ఆ తర్వాత ఎవరు సుమన్ శెట్టి అన్న దివ్యనికితో మాట్లాడుకునేది చూపిస్తారబ్బా, రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్ చెప్తాడు, మా అమ్మ తర్వాత నేను అమ్మ అని పిలిచింది మాత్రం ఈ అమ్మనే, ఇంకెవరిని పిలవలే, నా గర్ల్ ఫ్రెండ్ అని పిలుస్తా కానీ వేస్ట్ అమ్మ అని పిలుస్తా, కానీ నేను అమ్మ అని పిలిచింది మాత్రం మిమ్మల్ని, మీకోసం ఒక పాట పాడతా అని చెప్పి, సువ్వాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా ఆ పాట పాడిండు. ఆ పాట పాడి సంజన గల్ రాని నన్ను కనకపోయినా నువ్వు నా అమ్మవే, లాస్ట్ దాకా నీకోసం ఉంటా మా అమ్మతో ఉన్నట్టే అని చెప్తాడు. ఓకే, ఉంటే నయ్యమే, మంచిదే, సంతోషం, ఒక బాండ్ ఏర్పడితే కొంచెం జెన్యున్గా అనిపిస్తుంది వీళ్ళిద్దరు బాండ్. కానీ ఈ ఆసామి కూడా ఎట్లాంటి వాడు అంటే అందరికీ మాట ఇచ్చి సేమ్ బర్నీ అన్న లెక్కనే అందరితో బాండు బాబు, ఈయన కూడా బాండు బాబే. ఆ బాండు ఈ బాండు రెండు, చిన్న జేమ్స్ బాండు పెద్ద జేమ్స్ బాండు, వీళ్ళు అంతా ఫ్యామిలీ బ్రహ్మోత్సవం సినిమా చేసి పడేసారు. ఇది మొత్తం కుటుంబం టార్చర్ అబ్బా వీళ్ళు తప్ప, నిజం చెప్తాను, ఘోరం అంటే ఘోరం. ఈ బంధుత్వాలలో ఇరుక్కుపోయి వీళ్ళు ఏంటంటే అందరికీ ప్రామిస్ చేసి నేను ఎవరికి చేయలేకపోతున్నా, ఎవరి దానిలో ఎవరు పోస్తే ఏమనుకుంటారో. ఇప్పుడు తనుజ దానిలో ఏం పోస్తే తనుజ ఫీల్ అవుతుంది, రీతు దానిలో పోస్తే రీతు ఫీల్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. సువ్వాలమ్మ వాడిన తర్వాత ఎప్పటికీ నువ్వు నా కొడుకు వేరే అని చెప్పి ఆమె కూడా హక్ చేసుకుంది. ఆ తర్వాత శ్రీజ వచ్చి ఆమె, నేను ఎప్పుడు చెప్పిన నాకు గొడవైనా ఏదైనా చాలా జెన్యున్ అని ఆమె తెలుసు, నాకు తెలిసిపోయింది ఆమె చాలా జెన్యున్. ఆమె చుట్టూ ఉన్నోళ్ళు నవ్వాలి అని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, చుట్టూ ఉన్నోళ్ళు నవ్వుతూ ఉండాలి. అండ్ ఆమెకి లైఫ్లో కూడా ఎప్పటికీ నవ్వుతూ ఉండేలాగా, లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా నవ్వుతూ ఉండేలాగా, వాళ్ళ పిల్లలు అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుందని చెప్పింది. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడిరు. ఆ తర్వాత దివ్యనికిత ఏడుస్తూ ఉంది. ఇక్కడ తనుజ లోపల ఏడుస్తూ ఉంది. ఇదంతా జరిగేటప్పుడు తనుజ లోపల ఏడుస్తూ ఉంది. ఎందుకు, దివ్యనికిత మోసం చేసిన ఫీల్ అవుతుంది కదా, అందుకే ఆమె ఫీల్ అవుతుంది అన్నట్టు, ఫీల్ అయ్యి ఏడుస్తుంది. అట్లుంటుంది, వెరైటీ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ
ఇక దివ్య నిఖిత సుమన్ శెట్టి నాకు ఈ మధ్యలో చెప్పుకుందన్నట్టు ఈయన వల్లనే ఆమె నమ్మాను, లేకపోతే ఎవరైనా నమ్ముతారు ఆమెను, నేను ఎందుకు నమ్ముతాను అసలు నమ్మను అని అనుకున్నది. ఆ తర్వాత దివ్య నిఖిత ఒకతే కూర్చుని ఒకతే పడుకుని ఏడుస్తూ ఉంది అక్కడ. ఏడుస్తుంటే ఇట్లా మొహం మీద పెట్టుకుంది, కానీ ఏడుస్తున్నట్టు అంటుంది, ఎందుకంటే ఊరికే అనరు కదా. ఆ తర్వాత రీతు, డిమాన్ పవన్, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ టాపిక్, తనుజ సపోర్ట్ అనే టాపిక్, ఊకే తనుజ సపోర్ట్ కావాలంటే లోపల ఏంది జరిగింది అని చెప్పి ఇమాన్యుల్ అడుగుతాడు. డిమాన్ పవన్ నుండి తనకు ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరు, మీరందరూ సపోర్ట్ అంటారు, ఎవరున్నా నాకు సపోర్ట్ చేసేటోళ్ళు, ఆ శాండీ టాస్క్లో సపోర్ట్ ఉంటే కనుక నేను థర్డ్ ప్లేస్లో వచ్చేదాన్న అని మాట్లాడుతుంది అని అంటే, సపోర్ట్ లేదు అంటే ఎంత సపోర్ట్ చేసినా, ఇమాన్యుల్ అంటాడు, ఎంత సపోర్ట్ చేసినా మా నాన్న తప్ప నాకు ఎవరు లేదంటది ఆమె, ఎంత సపోర్ట్ చేసినా వేస్ట్ ఆమెకి అన్నట్టుగా అంటాడు. ఇమాన్యుల్ ఉండి 5 సార్లు కంటెంట్గా, ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఈయన గురించి అన్నాడు, 5 సార్లు కంటెండర్గా ఉన్నా నేను, అమ్మా ఎన్నిసార్లు చేసినా కానీ అవ్వట్లేదండి. ఆ తర్వాత సంజన వస్తుంది అక్కడికి. కళ్యాణ్ గడు ఇన్నోసెంట్ రా, 23 ఇయర్స్ అంతే, 23 ఇయర్స్ ఓల్డ్. లైక్ ఎట్లా చెప్తా అంటే పసిబిడ్డ అన్నట్టు చెప్తుంది. పసిబిడ్డ కాదు వాడు కసిబిడ్డ. 23 ఇయర్స్ ఓల్డ్, చిన్న పిల్లాడట. సందు దొరికితే ఓదార్చడానికి ట్రై చేస్తాడు, నిన్ను ఓదార్చాలని ఉంది అని అతడి దగ్గరికి. వామ్మో డేంజరస్ ఫెల్లో. 23 ఇయర్స్ రావాడికి, పసిబిడ్డ, చిన్న బిడ్డ రావాడు అంటాడు. చిన్న బిడ్డ కాదు సంజనకు. తర్వాత రీతు ఉండి ఆడాడు వాడు అక్కడనే ఇమాన్యుల్ తోటే. వాడు ఆడాడు 2 వీక్స్ నుండి, అసలు స్ట్రాటజీలు ఆడాడు, ఫిజికల్ గేమ్స్ ఆడాడు, అన్ని రకాలుగా ఆడాడు. వర్త్ ఫర్ ద క్యాప్టెన్సీ నిజంగా. రెడ్డి టీంలో ఉన్నప్పుడు ఎంత బాగా ఆడిండు. రెడ్డి టీంలో ఆడిండు, ఇప్పుడు కూడా ఆడిండు, చాలా బాగా ఆడిండు. కానీ ఆట ఆడతాడు సూపర్. కానీ ఆటే కాదు కదా, అన్నీ ఉండాలి కదా. వాడు వచ్చాడంటే బాబు వచ్చేసారు రాడు, ఓదారుస్తాడు రాడు, వస్తాడు ఓదారుస్తాడు, రిపీట్. రైట్. రాము రాథోడ్ వస్తాడు అక్కడికి. రాము రాథోడ్ వచ్చి ఇమాన్యుల్ ఉండి, నువ్వు కెప్టెన్ అన్నా బాధపడుతుంటాడు ఇమాన్యుల్, నువ్వు కెప్టెన్ అన్నా సాక్రిఫైస్ చేసినావు అన్న నువ్వు క్యాప్టెన్సీని, నువ్వేందన్నా నువ్వు సూపర్ అన్నా అనుకుంటే చెప్తాడు. ఆ తర్వాత డిమాన్ పవన్ నుండి గోల్డెన్ స్టార్, కిరీటము, అసలు 5 టైమ్స్ క్యాప్టెన్సీలో అదరగొట్టిన టాస్కులలో 5 టైమ్స్ నువ్వు క్యాప్టెన్సీ కంటెండర్, మామూలు విషయమా నువ్వు అని రీతి ఉంటుంది. 5 వీక్స్ అప్రిషియేషన్ వచ్చింది నీకు నాగార్జున గారి దగ్గర నుంచి, నువ్వు నార్మల్ వాడు అంటే రేపు ఉంటుంది, ఈరోజు నైట్ శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారు ఇస్తాడు గోల్డెన్ స్టార్ నుంచి నీది బ్లాక్ స్టార్కి పోతుంది అని. అఫ్కోర్స్ ఇమాన్యుల్ అంత పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వలేదు, ఇమాన్యుల్ అంత టాస్క్లలో ఇవ్వలేదు, అండ్ కామెడీలో అన్ని రకాలుగా ఇమాన్యుల్ ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వలే. కాకపోతే ఈ వీక్ కొంచెం డల్ అనిపించింది. హైలైట్ చూడురి, ఒక వాస్తవం చెప్తా. బిగ్ బాస్ అనే గేమ్ షో ఎట్లుంటుందంటే, నిజానికి అన్ని టాస్క్లలో బాగా ఆడుతుంది, సూపర్గా పర్ఫామ్ చేస్తుంది ఇమాన్యుల్, రైట్, నవ్విస్తుంది ఇమాన్యుల్, ఎమోషన్స్ పండిస్తుంది ఇమాన్యుల్. కానీ ఇమాన్యుల్ని మనం డ్రామా అంటాం, ఇంకెవరన్నా బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళని మెచ్చుకుంటాం. ఇమాన్యులే 100% ఇస్తుంది. ఇమాన్యులే లిటరల్లీ ఈ మూమెంట్కి కప్పు అర్హుడు ఎవరా అంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ అవుతుంది. కానీ ఇమాన్యుల్ని మనం మెచ్చుకోం, ఎందుకంటే ఒక సింపతి అనేది క్రియేట్ కాలేదు, ఇమాన్యుల్ చుట్టూ సింపతి అనేది వర్కౌట్ కాలేదు, రైట్. డిమాన్ పవన్ సూపర్గా ఆడుతుండి, ఇప్పటి వరకు ప్రతి గేమ్లో 100% ఇస్తాడు, 200% ఇస్తుండు, 1000% ఇస్తుండు. మనోడు దిగిండంటే అవతలడు భయపడాలి, ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుండు. ప్రతి దగ్గర కూడా అతని తరపున 100 కాదు 200, 300% ఇస్తుండు. అయినా కానీ అతనికి ఆ సింపతి అనేది రాలేదు. మళ్ళీ రీతితో ఉండడం వల్ల నెగిటివిటీ వచ్చింది. సో ఈ లెక్కన చూస్తుంటే ఈయనకంటే ఇప్పుడు వీళ్ళకంటే తక్కువ ఆడినా కానీ వాళ్ళకి కరెక్ట్గా సింపతి వర్కౌట్ అయితే వాళ్ళు సంపుతారు, అంటే ఓటింగ్లో దూసుకుపోతారు, టాప్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు కళ్యాణ్ 3 వీక్స్ పర్ఫామ్ చేయలే, 4th, 5th వీక్లో పర్ఫామ్ చేయగానే తనని తోపు అంటున్నాం. మరి ఫస్ట్ డే 1 నుంచి డిమాన్ పవన్ పర్ఫామ్ చేస్తుండు, ఇమాన్యుల్ పర్ఫామ్ చేస్తుండు, రీతు పర్ఫామ్ చేస్తుంది, శ్రీజ పర్ఫామ్ చేస్తుంది, కానీ మనం వాళ్ళని హైలైట్ చేస్తున్నాం చూడరు. అండ్ ఈరోజు కళ్యాణ్ కోసం నిలబడి శ్రీజ ఇంత చేసి క్యాప్టెన్సీకి తీసుకుని పోయింది కదా, శ్రీజ గురించి ఎవరు మాట్లాడుకోరు, అట్లుంటుంది అన్నట్టు. అదే వెరైటీ బిగ్ బాస్ హౌస్లో ఏంది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, అగ్నిపరీక్ష అనే షో ఉంది, అందులో నాగా టాప్ ప్లేయర్, సూపర్ ప్లేయర్, అతనికి బిగ్ బాస్ అవకాశమే రాలే. అసలు డిమాండ్ పవన్ ఆ సీజన్లో ఆ షోలో మనం అసలు చూడలేకపోయినాం. అంటే ఏం చెప్తలేడు, ఎందుకున్నారా ఒట్టిగానే ఉన్నాడు అనుకున్నాం. కానీ అతనిది ఏంది అదృష్టం పోయి, కరెంట్ పోల్ అంత కష్టం ఉన్నా గుండు పిన్ అంత అదృష్టం లేకపోతే వర్కౌట్ కాదని చెప్పి ఒక సాత్ర ఉంది కదా, ఆ టైప్లో ఉంది కథ. అట్లా మనోడికి సుడి తిరిగింది, మనోడు కళ్యాణ్కి హైయెస్ట్ ఓటింగు, ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఇవన్నీ ఏర్పడ్డాయి. మిగతా వాళ్ళు ఎంత గొడ్డు కష్టం చేసినా కష్టం చేసినట్టే. అన్ని సీజన్లలో ఇంతే ఉంటుంది, జీవితంలో కూడా ఇంతే ఉంటుంది. బాగా కష్టపడతాను నేను, మస్తు కష్టపడుతున్నాను, కానీ సక్సెస్ రావాలంటే రాదు. అది రాసి పెట్టుకుని రావాలన్నా, లేదంటే అదృష్టమా ఇంకేదైనా ఇక సుడియా తెలియదు. మనతోటే ఉన్నాడు వాడు చెత్త, వానికి ఏం రాదంటే వాడు తోపై కూర్చుంటాడు.
గాడిట తోపేంట్రా అని అనుకుంటాం మనం. అప్పుడు పిచ్చోని లెక్క చూస్తాం. గాడిట తోపేంట్రా వాడు. ఇంత టాలెంట్ ఉండి గిట్ల నన్ను అంటారు కదా మీరంతా. ఇంత టాలెంట్ ఉంది నువ్వు ఇక్కడనే ఉండిపోయినావు నన్ను అంటారా. ఆ సాత్రంగా ఉంటుంది అన్నట్టు. రైట్. దివ్య నిఖిత సుమన్ చైతన్య మాట్లాడుకుంటున్నారు. నాకు నాకు అందరి మీద ఏంటది, నాకు అందరి గురించి ఒక ఐడియా ఉంటుంది. నేను అందరూ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారో కూడా నాకు ఐడియా ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలుసు నాకు. నాకు అందరి మీద ఒక ఐడియా అనేది అయితే ఉంటుంది అని చెప్పి అంటుంది దివ్య నిఖిత. జాతకాలు చూడడం ఇట్లా ఫ్యూచర్ డేట్ ఫేస్ రీడింగ్ లేదు ఒక ఐడియా తోటి ఒక ప్లానింగ్ తోటి ఉంటాను నేను. నాకు అన్నీ తెలుస్తాయి. నేను ఎవరిని నమ్మను. అసలు తననైతే నేను అసలు నమ్మను. బర్నీ అన్న మీద నమ్మకంతో నమ్మిన. అప్పటికి నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే నేను కళ్యాణ్ పేరు చెప్పినా కానీ కరెక్ట్గా నేను కళ్ళది తీసేలోపు కళ్యాణ్ ఏం చేస్తుండు, పైకి చూసుకుంటుండు బల్బు. ఒకవేళ వాడే వచ్చి నా బల్బుని ఆఫ్ చేసి ఉంటే వాడెందుకు బల్బు ఆరిపోయిందా లేదా అని చెప్పి పైకి చూస్తాడు. నాకు అర్థం కదా ఆ మాత్రం అస్సలు. కానీ అక్కడ ఏంది, ఇంకెవరున్నారు నాకు అక్కడ? తనుజ తీయదు, నమ్మకం ఉంది. సో ఇంకా కళ్యాణే తీస్తాడు కదా అని చెప్పి కళ్యాణ్ పేరు చెప్పిన. అంతకంటే ముందు నాకు నమ్మకం లేని పర్సన్ రాము పేరు చెప్పిన. ఆ తర్వాత కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ పేరు చెప్పిన. కానీ నాకు అప్పటికి డౌట్ వచ్చింది. కానీ తనుజ తీయదు కదా, మాట్లాడుకున్నాం కదా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం కదా అని అనుకున్నా. కానీ ఇట్లా చేస్తాను అనుకోలేదు. మోసం చేసింది. నాకు ఓడిపోయిన ప్రాబ్లం లేదు, కానీ మోసపోయిన అన్న బాధ ఉంది. డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది కదా కళ్యాణ్ నటు నుంచి. రైట్. అంత గుడ్డిగా ఎలా నమ్మానని అనిపిస్తుంది నాకు. ముగ్గురు సపోర్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు అట్లా ఉండదా అని చెప్పి. తర్వాత ఒక్క నిమిషం. సంజన ఇమాన్యుల్ని కాపాడతానని తెలుసు, ఆమె ఖచ్చితంగా పంపదని తెలుసు. అందుకే నేను ఇమాన్యుల్ పేరు కూడా చెప్పలేదు. తీసిన వెంటనే పైకి చూస్తుండే. అప్పుడే డౌట్ వచ్చింది. మాట మీద నిలబడడం రాదు అసలు. నేను మాట ఇచ్చినంటే నిలబడతా. రీతుకు సపోర్ట్ సపోర్ట్ చేసిన. నేను సంజన గారు నాకు సపోర్ట్ చేస్తామని ఎన్నోసార్లు అడిగినప్పుడు నేను నవ్వి వదిలేస్తా. సపోర్ట్ చేయాలని కూడా సపోర్ట్ చేస్తే 100% చేస్తా. ఇట్లా చేస్తారా అని చెప్పి అంటుంది. చేసిందంతా చేసి రీజన్స్ చెప్పొద్దు. కళ్యాణ్ ఫస్ట్ నుంచి కష్టపడుతుండు, ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తుండు, అయినా కానీ కాలేదు. ఇవన్నీ ఫస్ట్ వీక్ నుంచి అతను కష్టపడుతుండు ఉన్నప్పుడు కళ్యాణ్కి ఇంతవరకు రాలేదు, ఇమాన్యుల్కి కళ్యాణ్కి రాలేదు అన్నప్పుడు ఇలాంటి రీజన్స్ ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు కదా. మాట ఇవ్వడం ఎందుకు, నన్ను తీసేయడం ఎందుకు, ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్, నాకు దివ్యనికైతే కరెక్ట్ అనిపించింది. రైట్. ఇమాన్యుల్ అండ్ సంజన అక్క వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మాటిచ్చి నమ్మక ద్రోహం చేసిందని బాధపడుతుంది. అంటే సంజన ఉండి ఈ హౌస్లో ఈ ఇంట్లో నమ్మక ద్రోహం అనేది ఏమి ఉండదురా అని అంటది. లేదురా అది అక్కడ బర్నీ అని వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తాడు అన్నట్టు. అన్నా ఎన్నిసార్లు మన ఇద్దరి మధ్య బాండ్ పోయినా మళ్ళీ ట్రై చేద్దాం ఓకేనా అని చెప్పి బర్నీ అన్నతో కలుపుకోవడానికి ట్రై చేస్తుంది. సంజన అక్క ఎందుకు మారిపోయింది చెప్పనా, ఈ హౌస్లో టీమ్గా లేకపోతే చాలా కష్టమవుతుంది అని అనిపించింది. ఓ రోజు నేను నా టీంని ఫామ్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు నా టీంలో ఎవరున్నారు, ఇమాన్యుల్ ఉన్నాడు అండ్ ఫ్లోరా ఉంది, ఇంకా కూడా కావాలి నా దాంట్లో జాయిన్ కావాలని ఒకసారి డిస్కస్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె టీంని బలంగా మార్చుకోవడానికి దివ్యనికితని రేపటి నుంచి క్లోజ్ చేసుకుంటా, నీకు నాకు ఏం శత్రుత్వం లేదు, నువ్వు నాకు బాగా నచ్చినావు, నీ యాటిట్యూడ్ నచ్చింది, నీ ఫ్రెండ్షిప్ నచ్చింది, నేను నీతో ఫ్రెండ్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పి మాట్లాడతా అనుకుంటుంది. అర్థమైందా? ఇక్కడ చెప్తుంది అన్నట్టు. అండ్ బర్నీ అన్నతో కలుపుకోవడానికి ట్రై చేస్తుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మనల్ని ఎవరు నామినేట్ చేయరు, మనం నామినేట్ చేసినా ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఒక రోడ్లో ఒకరికి షేర్ అయితే ఇవన్నీ లెక్కలు ఉంటాయి కదా. ఆ లెక్కలలో పోతుంది సంజనకి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి నాకు కూడా సేవ్ చేయడానికి. ఎందుకంటే టాస్క్ వచ్చినప్పుడు ఈజీగా కూరలో కరివేపాకు తీసి అవతల పారేసినట్టుగా పారేయకుండా ఉంటుంది గ్రూప్ ఉంటే. ఇప్పుడు శ్రీజ అండ్ కళ్యాణ్ ఎంత కష్టపడాల్సి వచ్చింది, వేరే వాళ్ళతో టైప్ అయితే కానీ వాళ్ళ టీం బచాయించలేదు. లేదంటే ఈజీగా ఒక 4 కలిసి వాళ్ళ టీంని ఫస్టే పంపించేస్తే వాళ్ళ టాస్క్లు ఆడడానికి ఉండదు, పర్ఫార్మెన్స్ చూపించడానికి ఉండదు, ఏం ఉండకపోతే వాళ్ళని మనం మెచ్చుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు కళ్యాణ్ ఇన్ని టాస్క్లు ఆడింది కాబట్టి అంటాం. టాస్క్లు ఆడే స్కోప్ లేకుండా శ్రీజ కళ్యాణ్ ఫస్ట్ జంట కట్టంగానే ఫస్ట్ టాస్క్లో సెకండ్ టాస్క్లో అందరూ కలిసి పక్కా జరిపేసారు అనుకో, కథం వారం అంతా కనబడరు, అయిపోయింది. వారం అంతా కనబడకపోతే ఎలిమినేటెడ్, దట్స్ ఇట్, దేర్ ఇస్ ద మ్యాటర్. అదే బిగ్ బాస్ హౌస్. నమ్మక ద్రోహం. ఓకే రైట్. ఇక్కడ సంజనాతోటి ఇమాన్యుల్ చెప్తా ఉంటాడు అన్నట్టు, దివ్యనికిత రీతుతో పాటు నీకు కూడా సపోర్ట్ చేసింది చూసావా, నీకు రుణం ఉందంటే అవునరా చూశాను రా, నేను అంతా గమనించాను రా, దివ్యనికితతో నేను ఫ్రెండ్ అవుతారా రేపటి నుంచి. బర్నీ అన్నకి నేను సిస్టర్ లాగా ఉండేదాన్ని, లైన్ అన్నా అని ఎంబడి తిరిగేదాన్ని. సడన్గా నువ్వు వచ్చినప్పటి నుంచి నాతో మాట్లాడలేదు, అందుకే నాకు బాధ అనిపించింది. నాకు ఏం లేదు, మనం ఫ్రెండ్స్ అవుదామని చెప్పి మాట్లాడతాను అని చెప్తాను. ఆ తర్వాత దివ్యనికిత బర్నీ అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మీకు ఇచ్చినంత మీ నాన్న నాకెప్పుడు మోసం అయ్యా. ఇక్కడ ఏమంటుందంటే దివ్యనికిత నా దగ్గరికి వచ్చి ఏమంటుంది, తనుజ
బర్నీ అన్నకి 2 ఛాన్సులు ఇచ్చినావు కదా! నాన్నకి 2 ఛాన్సులు ఇచ్చినావు కదా! నాకు కూడా ఒక 2 ఛాన్సులు ఇవ్వమని అడిగింది. ఇది ఒక ఛాన్స్ అయితే ఇవ్వమని అడిగింది. మీ నాన్న నన్నెప్పుడు మోసం చేయలేదే! మీ నాన్న నాకు సపోర్ట్ చేయలేదు కావచ్చు. కానీ ఎప్పుడు మోసం చేయలేదు. ఫస్ట్ వీక్ నుండి వాళ్ళు కష్టపడుతున్నారు. 2 వీక్స్ నుంచి బాండ్ మన ఇద్దరిది. 5 వీక్స్ నుంచి బాండ్ వాళ్ళతోటి నాకు. ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఎట్లా మాట ఇస్తది? ఈ రీజన్స్ ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు కదా! నమ్మించి మోసం చేయడం ఎందుకు? అని చెప్పి సేమ్ రిపీట్ క్యాసెట్. అర్థం చేసుకుంటా ఏంటి అర్థం చేసుకునేది? అర్థం చేసుకుంటా అని చెప్పి ప్రతి ఒక్కరు తొక్కేయడానికి చూస్తున్నారు. గేమ్‌లో ఓడిపోవడం నాకు పెద్ద ఫరక్ పడదు. ఈ ఫరక్ పడదనేది మాట ఊతపదం అబ్బా! ప్రతి ఒక్కదానికి కళ్యాణ్ అంటే నాకు ఫరక్ పడదు. ఆళ్ళు ఎళ్ళిపోయినా ఫరక్ పడదు అంటే బాలేదు. కొన్ని బాగుంటాయి, కొన్ని మంచిగుంటాయి కదా! హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా అంటే 4 పదాలు నేర్చుకుంటారు హిందీలో. రైట్. గేమ్‌లో ఓడిపోవడం నాకు పెద్ద ఫరక్ పడదు. కానీ మోసపోవడం నాకు నచ్చలేదు. అసలు ఏంది వాడుకుంటారు జనాలు, ఇది అసలు అడ్డం పెట్టుకొని అన్నీ అని చెప్పి తిడతా ఉంటదన్నట్టు. బర్నర్ నుండి సుమన్ చేటర్ నుండి నువ్వు చెప్పకపోయావా అని అంటాడు. అంటే ఏం చెప్తాం? అసలు ఆ అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఎక్కెక్కి ఏడుస్తుంది. నా వల్ల బాధపడ్డ దివ్యనికిత అని. ఏమొస్తుంది? ఏమంటా నేను ఏమనగలుగుతా? రేపు పొద్దున మాట్లాడదాం లేదు దివ్యనికితని పిలిచి అని చెప్పా అంటాడు. దివ్యనికిత మీ మీద నమ్మకాన్ని అందరూ వాడుకుంటున్నారు. మీకు అర్థం కావట్లే. మీ మీద నమ్మకంతో అందరూ వాడుకుంటున్నారు. ఎస్, ఇందులో కొంతవరకు వాస్తవం కూడా ఉందబ్బా నిజం చెప్పాలంటే. ఇప్పుడు ప్రతిదానికి తనుజాకి ఎందుకు వీళ్ళ నాన్న ఈ భరణి అన్న ఎందుకు రావాలి? ఏం నిజం నాన్న, సొంతం నాన్న ఎందుకు రావాలి? ఆయన ఆడుకోవద్దా? అది ఒక యాంగిల్లో చూస్తే ఇది కరెక్టే. ఇమాన్యుయల్ బర్నీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వాడిని సేవ్ చేయడానికి ఈ అమ్మాయి ఇరుకున పడ్డది. లోపలికి ఇంతకుముందు మనకి ఎపిసోడ్లో చూపించారు ఇది. ఆయన సేవ్ చేయడానికి ఈ అమ్మాయి ఇరుకున పడ్డది, అంటే డేంజర్ జోన్లో ఉన్నది. మళ్ళీ ఈ అమ్మాయిని మనందరం కలిసి కాపాడినాం, సేవ్ చేసినాం. మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేసింది? వాని క్యాప్టెన్ చేసింది. ఏంది ఇది అని అంటే ఏందో ఈ అమ్మాయి అర్థమవుతలేదు, అసలు ఎట్లా ఏదో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. 1 వీక్ నుంచి అసలు నచ్చలేదు నాకు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఇక దివ్య గురించి అదే నేను ఎంతమంది చెప్పినా కదా ఫస్ట్లో. ఇమాన్యుల్ దివ్య చాలా మంచి అమ్మాయి, అసలు చిన్న పిల్ల, అసలు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ జెన్యున్, వెరీ రేర్ పర్సన్స్ ఇలా ఉంటారు, అసలు తోపర్ అమ్మాయి అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడికి మనకి మిడ్ నైట్ లైవ్ అయిపోయి మళ్ళీ నామినేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. లైవ్ ఆగిపోయింది అన్నట్టు. సో మనం ప్రోమో వచ్చిన తర్వాత ప్రోమో రివ్యూలో కలుద్దాం. జల్లే వస్తుంది ప్రోమో. అంతలోపు మీరు ఏం చేయాలంటే, దీనికంటే ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. గది చూసే ప్రయత్నం చేయండి. గది చూస్తారు, గది చూడరు, అదే పెద్ద బాధ. సరేనా? ఉంటా. టేక్ కేర్. ఇంత కష్టానికి అంటే మార్నింగ్స్ నిద్ర లేకుండా కష్టపడి ఇలా వీడియోలు చేసిన దానికి కోరుకునేది ఒక్కటే, బతిరాడేది ఒక్కటే. ఏంటి చెప్పురి? లైక్ ఉంటా. టేక్ టాటా బై బై నమస్తే సేబా ఖైర్. శుభరాత్రి. ఇప్పుడు నాకు